హై వ్యూస్. ఈ వీడియో అప్లోడ్ చేసే సమయానికి జగన్మోహన్ రెడ్డి కనుక అసెంబ్లీ నుంచి బయటికి కనుక వెళ్ళినట్టయితే, దట్ మీన్స్ బాయ్కాట్ చేసి బయటకు వెళ్ళినట్టయితే, ఇక జగన్మోహన్ రెడ్డి జీవితంలోగా ఈ వైసీపీని అధికారంలోకి తీసుకురాలేడు. నెంబర్ 1. నెంబర్ 2, జగన్మోహన్ రెడ్డి ఏ క్షణమైనా సరే ఇక జైలుకి వెళ్ళడానికి రెడీ అయినట్టే లెక్క, ఓ రకంగా తెగించినట్టే లెక్క. ప్రజాస్వామ్యంలో జనాల మధ్య ఉండే అర్హత నాకు లేదని చెప్పేసి ఆయన తెలుసుకున్నట్టే లెక్క. సో డైరెక్ట్ పాయింట్కి వస్తూ ఉన్నా. ఫస్ట్ వన్, జగన్మోహన్ రెడ్డిని ఈరోజు ప్రతిపక్ష నేత హోదా లేకపోయినా టీడీపీ కానీ, జనసేన కానీ, బీజేపీలు కానీ, అంటే ప్రజెంట్ కూటమి గవర్నమెంట్లో వాళ్ళే కాబట్టి ఆయనకి ఆల్మోస్ట్ అటువంటి గౌరవమే ఇస్తున్నారు. యాజ్ పర్ ప్రోటోకాలో లేదన్నప్పుడు యాజ్ పర్ రూల్స్ ఏమో ఉంటే చూసారా, ఆ వేలో మాత్రమే ఆయనకి ఒక మినిస్టర్ క్యాడర్ అన్నట్టు ఆ వేలు ఇవ్వట్లేదు. కానీ ఒక మాజీ ముఖ్యమంత్రికి ఇచ్చే విధంగా సెక్యూరిటీ ఇస్తున్నారు. అండ్ ఆయన గతంలో ఆ అధికారం అన్నది ఏదైతే ఉందో దానికి అలవాటు పడిపోయినాడు కాబట్టి ఆయన వెహికల్స్లో అసెంబ్లీ గేట్ దాకా వస్తున్నా సరే ఓకే అని చెప్పేసి ఎలా చేస్తున్నారు. ఎన్ని చేస్తున్నా కానీ ఆ మనిషి ఏంటి, అసెంబ్లీ సమావేశాలు ఏదో ఒక విధంగా ఎగ్గొట్టాలి, మనం అధికారంలో లేవు కాబట్టి రాష్ట్రంలో ఎంత మంచి జరిగినా దాన్ని చెడుగా ప్రపంచం అంతా చూపాలి అన్నట్టుగా ఉండి కొంతమంది రెడ్డి అనేటువంటి పేరుతున్నటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టులు ఏపీకి పెట్టుబడులు కూడా రానివ్వకుండా ఘోరాతిఘోరంగా పోస్టులు పెడతా ఉన్నారు. మొన్నటిగా మొన్న బెంగళూరుకు సంబంధించి సీఎం సిద్ధరామయ్య ఒక డెసిషన్ తీసుకున్నారు. బిల్లు కూడా ఆల్మోస్ట్ ఇంక ఇంప్లిమెంట్ చేస్తున్నట్టు తరుణం. దానికి సంబంధించి ఏంటి, ఏ కంపెనీ సరే ప్రైవేట్ కంపెనీ అయినా మేనేజ్మెంట్ క్యాడర్లో వచ్చేసి వాళ్ళకి అంటే హైర్ అథారిటీ అన్నట్టు 50%, 50% లోకల్గా ఉన్నటువంటి కర్ణాటక వాళ్ళకి, మరలా ఇక్కడ కన్నడ అన్నప్పుడు 15 సంవత్సరాలు పైబడి అక్కడే ఉండాలని, అక్కడే చదువు అవ్వాలని, లైక్ ఇవన్నీ కండిషన్స్ ఏమున్నాయి. ఇక ఈ మేనేజ్మెంట్ క్యాడర్ రిమైండింగ్ ఉంటే చూసారా, వాటిల్లో అంటే బిలో అన్నట్టు 75% కన్నడ వారికి ఇవ్వాలి జాబులు అన్నట్టుగా అన్నాడు. ఇమీడియట్గా నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ వాళ్ళు ఏమన్నారంటే, అసలు ఏంటిది, కర్ణాటకలో బెంగళూరులో పనిచేసే వాళ్ళలో ఆల్మోస్ట్ బయట నుంచి వచ్చి అక్కడ చేసేవాళ్ళే చిన్న చిన్న జాబులు ఏవైనా కానీ, అటువంటిది మీరు వచ్చేసేమో గ్రూప్ సి గ్రూప్ డి వాళ్ళు 100% కర్ణాటకలకు ఇవ్వాలని, దానిపైన ఉన్నటువంటి వాళ్ళకి వచ్చేసి 75% ఇవ్వాలని, ఇక మేనేజ్మెంట్ క్యాడర్లు అయితే 50% ఇవ్వాలని అంటున్నారే, కరెక్ట్గా ఇదని చెప్పేసి అన్నారు. అదే సమయంలో ఫోన్పే సీఈఓ వాళ్ళు ఇక రిమైనింగ్ చాలామంది నిరసన వ్యక్తం చేసేసరికి ప్రెసిడెంట్కి అయితే హోల్డ్లో పెడుతున్నాం అన్నారు. సిద్ధరామయ్య హోల్డ్లో పెడుతాం చెప్పడానికి ముందు ఎప్పుడైతే ఆయా కంపెనీలు మొత్తం నిరసన తెలియజేస్తూ ఉన్నాయో ఇమీడియట్గా లోకేష్ ట్వీట్ చేశాడు. ఏంటది, ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మాండంగా మీరు మీ కంపెనీలు పెట్టుకోవచ్చు, మీకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేస్తాం, ఫెసిలిటీస్ కల్పించేస్తాం, ద బెస్ట్ వెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పిస్తాం, ప్రభుత్వం నుంచి కూడా మీకు ఇవ్వాల్సినటువంటి పర్మిషన్స్ అన్ని కూడా ఇన్ టైంలో ఇచ్చేస్తాం, అసలు ఏ లోటు మీకు ఉండదు. అండ్ కనెక్టివిటీ పరంగా చూసుకుంటున్నప్పుడు ఏపీ వచ్చే స్టాప్లో ఉంది, అండ్ అన్నిటికీ మించి మ్యాన్ పవర్ సూపర్ అసలు ఇక్కడ, ఇలా నెంబర్ ఆఫ్ చెప్తూ ఒక ట్వీట్ చేశారు. ఇక దాని కింద అందాక నన్ను చూస్తే రెడ్డి అనే పేరు గల ట్విట్టర్ హ్యాండిల్స్ సంథింగ్ లేదట అలా వచ్చేస్తున్నారండి. ఏ నాస్కామ్ వాళ్ళని రిమైండింగ్ వాళ్ళు అయితే ఈయన ట్యాగ్ చేశారు, మరలా వాళ్ళు ట్యాగ్ చేసి వీళ్ళు ఇంతే చెప్తారు, అసలు ఏపీలో ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేదు, అమరావతి అసలు ఎక్కడదక్కడే ఉంది, ఏపీలో అసలు ఏమి డెవలప్ అయినాయి ఏమీ లేవు, మీరు కనుక ఇప్పుడు వచ్చి పెట్టుకున్నా వీళ్ళు మీకేదో పర్మిషన్ ఇచ్చిన అదే నిందా అన్నా, ఆ తర్వాత మరలా ఈ టీడీపీ బ్యాచ్ని అందులో జాయిన్ చేసుకోవాలని చెప్పేసి కండిషన్ పెడతారు. ఇలా పెట్టినటువంటి ఆ దిక్కుమైన పోస్టులు చూసి యావత్ ప్రపంచంలో తెలుగులు తూ అని మూసారండి. కొంతమంది రెడ్లు ఒకనాడు తెలుగు వైభవాన్ని, తెలుగు గొప్పతనాన్ని, తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచ నలుమూల విస్తరించేస్తే చాటితే ఇప్పుడు కొంతమంది రెడ్లు తెలుగు రాష్ట్రానికి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి చీడ పురుగుల్లా మారుతూ ఉన్నారు. అడుగడుగునా కూడా రాష్ట్రాన్ని వెనకలాగాలి, అడుగడుగున రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవాలి. ఆవేళ ఇప్పుడు సరికొత్తగా జగన్మోహన్ రెడ్డి తయారయ్యాడు. ఏ రకంగా, రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, రోజుకో హత్యాచారం, ఘోరాతి అది ఇది అంటూ వందల్లో లెక్కలు చెప్తాడు. లేకంటే 36 మంది వచ్చారంటాడు, 46 మంది వచ్చారంటారు. అదేమంటే స్క్రిప్ట్ లేకుండా మాట్లాడుతూ మధ్యలో అడిగితే ఆగాబ్బా నేను మర్చిపోతాను చెప్పేసి అంటాడు. ఆ దిట్టంగా దారుణంగా అదేమంటే రాష్ట్రపతి పాలన రావాలట, గవర్నర్ జోక్యం చేసుకోవాలట,
అదేమంటే ఇక్కడ అయ్యేది కదబ్బా రాష్ట్రంలో, ఢిల్లీలో ధర్నా చేద్దాం పదండి అని గెలిచిన వాళ్ళ 11 మంది ఎమ్మెల్యేలు, 4 ఎంపీలు అండ్ ఆల్రెడీ ఉంటే 11 మంది రాజ్యసభ ఎంపీలు, వీళ్ళందరూ కలిపి అండ్ ఎమ్మెల్సీలు అందరితో కలిపి ఢిల్లీలో ధర్నా చేస్తాడు. నీకు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి ఈ రోజు నుంచి. దాన్ని ఏం చేయాలి? నీకు ప్రతిపక్ష హోదా లేకపోయినా ఓకే, దాన్ని నువ్వేంటి ఒక ఎమ్మెల్యేగా నిన్న మంగళపూడి అడిగితే కూడా అన్నారు, ఏం జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యే చెప్పు, రాష్ట్రంలో అన్ని హత్యలు జరిగాయి అంటున్నావు కదా, లెక్కలు చెప్పు, నువ్వు డీటెయిల్స్ ఇవ్వు, నువ్వు మేము ఎంక్వైరీ చేస్తాం. డీటెయిల్స్ ఉండవు, ఏముండవు. అండ్ జరిగినవి కూడా 4 హత్యలు జరిగితే అందులో 3 వచ్చి స్టీడీపోలు చంపారు మీరు. ప్రతి దానికి శవరాజకం చేయడం అలవాటు అయిపోయింది అని చెప్పి గట్టిగా వేసుకున్నాను. ఆమె అడిగిన తర్వాత కూడా వీళ్ళు లెక్కలేమి ఇవ్వాల. చూడు పాయింట్ ఏంటి, ఢిల్లీకి వెళ్ళి ఆ రకంగా నిరసన తెలియజేయడం ద్వారా ఏం చెప్పదలుచుకుంటున్నాడు? ఏపీలో కూటమి ప్రభుత్వం రాగండి తప్ప చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా అక్కడ అన్ని కూడా అడ్డదిడ్డంగా ఉన్నాయి, ఆడ మీరు కొత్తగా పెట్టుబడులు పెడితే సర్వనాశనమే, ఈ వేలో రాంగ్ మెసేజ్ ఇవ్వబోతూ ఉన్నాడు. ఏపీలో అంత సవ్యంగా నడుస్తూ ఉంది. ఒకప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఏదైనా ఒక ర్యాలీనో ఎక్కడైనా ఎవరైనా బాధితులు కలవడానికి వెళ్తేనో అస్సలు రాని ఒకటి ఎక్కడికక్కడ ఆఫ్ చేశారు. నిన్న వినుకొండలో రషీద్ కుటుంబాన్ని కలవడానికి నువ్వు వెళ్తూ ఉంటే 144 సెక్షన్ అమలులో ఉన్న 100 కాదు 1000 మంది ఆయనతో పాటు వచ్చున్నారు. మరలా అక్కడ పరామర్శకు వెళ్తూ చిరునవ్వులు చిందిస్తూ ఈ మనిషి పోనీ పరామర్శకు వెళ్ళిన తర్వాత వారి కుటుంబానికి ధైర్యం చెప్పాల్సింది పోయి చంద్రబాబు నాయుడు ఆ పథకాల్లో డబ్బులు కట్ చేస్తున్నాడు, ఈ పథకాల్లో డబ్బులు కట్ చేస్తున్నాడు, అన్ని అబద్ధాలు చెప్తున్నాడు, అసలు సెన్స్ లేకుండా మాట్లాడాడు ఈ మనిషి. సో ఇలా చెప్తూ పోతా ఉంటే ఇప్పటికే జనాలకి చిరాకు వచ్చింది, చీర పడతా ఉంది. ఏ రకంగా వీరిని ఘోరంగా ఓడించినా ఇంకా మారకపోగా నిన్నటి వరకు కూడా ప్రజలదే తప్పు, ప్రజలే మమ్మల్ని ఓడించారు, ప్రజలకు మేము మంచి చేసాం, మమ్మల్ని నమ్మలేదు, అద్దెనిదని అన్నాడు. అదేమంటే ఈవీఎం ట్యాంపరింగ్ అన్నాడు, మరలా 40% మా వైపు ఉన్నాడు, పొంతలు లేదుగా మాట్లాడాడు. ఇక ఇప్పుడు వచ్చేసి అసెంబ్లీలో ప్రజా గొంతుగా వినిపించిన ఆయన గొంతుని ఇక్కడ ఆపేసేసి అదేమంటే నల్ల చొక్కాలతో నిరసన తెలియజేస్తూ ఢిల్లీకి వెళ్ళి అక్కడ ధర్నా చేస్తాడు, అక్కడ నిరసన తెలియజేస్తాడట. అసలు ఏంటి మనిషి? ఏపీకి మంచినటువంటి తట్టుకోలేకపోతున్నాడా? ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరావతి బ్రహ్మాండంగా డెవలప్ చేయొచ్చు, దానిని ఆపేశాడా? 3 రాజధానులు 3 ముక్కలు ఆటాడా? వైజాగ్లో వచ్చి దారుణంగా ల్యాండ్కి సంబంధించి ఆ స్కామ్లు ఈ స్కామ్లు, ఆ కుంభకోణం ఈ కుంభకోణం, దొరికిన కాడికి దొరికినట్టుగా దోచుకోవటాలు, కబ్జాలు ఇవన్నీ చేసి పెట్టేసరి వైసీపీలు ఇప్పుడు అటెండ్ లెక్కలు బయటకు తీస్తున్నారా? ఆల్రెడీ శ్వేతపత్రాలు అంటూ పోలవరంకి సంబంధించి, అమరావతికి సంబంధించి, లా అండ్ ఆర్డర్కి సంబంధించి, విద్యుత్కు సంబంధించి, రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పులకు సంబంధించి మొత్తం రిలీజ్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత. అందులో తేలుతుంది ఏంటి? ఈయన రాష్ట్రానికి మంచి చేయకపోగా జగన్మోహన్ రెడ్డి భయంకరంగా నష్టం చేకూర్చున్నాడు. అసలు ఇవన్నీ పూడ్చుకోవాలంటే ఎన్ని 100 సంవత్సరాలు పట్టిద్దిరా బాబు అన్నటువంటి ఫీలింగ్ వస్తాం జనాలకు కూడా. ఇటువంటి మూమెంట్లో ఇప్పటికైనా మారి పద్ధతిగా ఉండాల్సింది పోయి అడ్డదిడ్డంగా బాగుతూ రాష్ట్రాన్ని తక్కువ చేస్తూ రాష్ట్ర ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ శవం కనపడితే జల్లు రాబందలాగా వాలిపోతూ ఇదే. సో ఇప్పటికైనా జగన్ మారి అసెంబ్లీలో పద్ధతిగా చర్చల్లో కంటిన్యూ చేస్తే గుడ్. అదర్వైజ్ ఏ మాత్రం బయటకు వచ్చినా జనంలో కూడా తిరగనివ్వరు. అండ్ ఏ క్షణమైన సరే 800 కేసుల విషయంలో కావచ్చు, ఇక అడ్డదిడ్డంగా ఉన్నటువంటి కూటమి మీద వాగుతున్నట్టు ప్రభుత్వం మీద లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నారు పత్రిక ద్వారా. సో వీళ్ళందరూ లోపల ఖాయమని నాకైతే అనిపిస్తా ఉంది.